హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. అండ్ ఈ రోజు వెన్స్డే రోజు, బుధవారం రోజు బ్లాగ్ అండి. సో మధ్యాహ్నం అయింది. యూజువల్గా అయితే ఇప్పటికి లంచ్ వంట అయిపోవాలి. లంచ్ చేసే టైంకి నేను కొద్దిగా ఇప్పుడే చిన్న రెసిపీ స్టార్ట్ చేసుకున్నాను. అది నేను చేసుకుంటూ మీతో షేర్ చేద్దామని చెప్పేసి జస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇండక్షన్ స్టవ్ని యూస్ చేయడం వల్ల దాని మీద అంటే దాన్ని ఎలా వాడాలి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. సో హ్యాపీగా కూల్గా ఇలా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను. నేను చేస్తూ మీతో కూడా షేర్ చేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది, సూపర్ క్విక్గా. ఇది మనము మన కోసం సింగిల్గా అంటే ఒక్కొక్కసారి కేవలం మన వరకే వంట చేసుకోవాల్సి వచ్చింది చూడండి. అలాంటప్పుడు చేసుకోవచ్చు. లేదంటే హడావిడిగా అసలు కూరగాయలు కోసి వండే టైం లేదు పిల్లలకి అని అనుకున్నప్పుడు కూడా తక్కువని ఇది చేసేస్తే అంటే ఎక్కువ టైం తీసుకోదు అవ్వడానికి. సో త్వరగా అయిపోతుంది కాబట్టి సూపర్ క్విక్గా చేసేసి వాళ్ళకి మనం టెన్షన్ ఫ్రీగా బాక్స్ సర్ది పంపించవచ్చు. సో అది నాకు నచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్. అలా అని చెప్పేసి టేస్ట్ బాగోదేమో అనుకోకండి, టేస్ట్ అయితే చాలా చాలా కమ్మగా బాగుంటుంది. అండ్ ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అండ్ నిన్నటి వీడియో నేను పోస్ట్ చేసింది లైక్ కాణిపాకం అని చెప్పానండి. సారీ, అక్కడికి నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఆ వర్డ్ నేను అంటే గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం మా హస్బెండ్ చెప్తుంటే విన్నాను. కాని అన్నదాన్ని నేను కాణిపాకం అని చెప్పేశాను. కొంతమంది కమెంట్స్ లో నాకు సరి చేశాక తెలిసింది, అరే నేను మిస్టేక్ చెప్పాను అని చెప్పేసి. ఐమ్ రియల్లీ సారీ అండి. మిస్లీడ్ చేయాలని కాదు, గుడి తప్పు పేరు ఎవరు చెప్తారు చెప్పండి అంటే ఒకళ్ళు కమెంట్స్ లో రాశారు. సో అందుకని చెప్తున్నాను. సో ఆ కాని కాక అనే మీనింగ్ తో నాకు అదే వర్డ్ వచ్చేసింది. అంటే ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా వేరే పనులు ఉండి గబగబా తొందరగా అది చేసేస్తే వర్క్ అయిపోతుంది, మిగతా వర్క్స్ చూసుకోవాలనే టెన్షన్ ఉంటుంది చూడండి. అలాంటప్పుడు చెప్పే వాయిస్ ఓవర్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ మన మైండ్ లో ఒక మిస్టేక్, అది మనం కరెక్ట్ కాదని తెలుసుకునే వరకు అది కరెక్ట్ అవ్వదు. సో నాకు అసలు ఆ థాట్ రాలేదు. నేను ఈవెన్ మా హస్బెండ్ కూడా చూసి నాకు చెప్పలేదు. అసలు ఆయన నా వీడియో చూసారో లేదో. ఆ కాకాని చెప్పాల్సిందిగా నేను కాణిపాకం అని చెప్పేశాను. నాకు అప్పటికే అనిపిస్తుంది, ఈ కాణిపాకం అంటే అదేదో వినాయకుడి దగ్గర గుడి కదా, నేనేంటి ఇలా చెప్పాను అని అనుకున్నాను. కానీ అసలు ఆ థాట్ రాలేదు. మీ కామెంట్స్ చూసాక అర్థమైంది. రియల్లీ సారీ అండి మిస్టేక్ చెప్పినందుకు. ఇంకైతే ఆ రెసిపీ చూస్తూ చేసుకుందాం. ఇంకా నేను కొన్ని మంచి మంచి రెసిపీస్ ముందు మీతో షేర్ చేస్తుంటాను. సో చేస్తుంటానని చెప్పను, చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. మరి ఇంక మాట్లాడేందుకు ముందైతే రెసిపీ చూసాను. ఈ రోజు నేను మీకు రెసిపీ ఇండక్షన్ స్టవ్ మీద చూపిస్తానండి. నాకు అనిపించినటువంటి ఫస్ట్ కొన్ని మంచి ప్లస్ పాయింట్స్ మీతో షేర్ చేసిన తర్వాత మనం రెసిపీ చూద్దాము. ఎందుకంటే నేను అది చేస్తూ మాట్లాడుతూనే డైరెక్ట్ గా షూట్ చేశాను. ఇలాంటి ఒక ఇండక్షన్ స్టవ్ కొనుక్కొని ఉంచుకొని చక్కగా మనం ఏముంది, ఇది వంట చేసేటప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసుకోవచ్చు. హాల్లోనే పెట్టుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని అక్కడ కదలకుండా కూర్చొని చేసుకోవచ్చు. ఒకటి కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాళ్ళు నొప్పులు లేకుండా కూర్చొని కదలకుండా అవసరమైన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకొని హ్యాపీగా వంట చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చిన సీరియల్ చూసుకుంటూనే. లేదు అంటే చెమటగా అట్లా ఇబ్బంది ఉందనుకుంటే ఫ్యాన్ వేసుకొని మంచిగా కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, ఒక పక్క అయిపోతూ ఉంటుంది, మిగతా ఏమైనా వర్కులు చేసుకోవచ్చు. అంటే మనకి కిచెన్లో ఉంటే అక్కడే ఉండి టైం అయిపోకుండా ఇటు వస్తూ మనం ఇక్కడ వర్క్ చూసుకుంటే ఇంకేదైనా హాల్లో ఏమైనా బట్టలు మార్చేసుకోవడం, ఏదైనా ఒకటి పని చేసుకుంటూ ఉండొచ్చు, అన్ని కట్ చేసి రెడీగా ఉంచుకుంటే. సో నాకు అలా చాలా బాగా అనిపించింది పాజిటివ్గా. మరి మీకు ఎలా అనిపించిందో? నా మనసుకైతే ఇది ఒక బెస్ట్ వే అనిపించింది. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నాకు అమ్మయ్య అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. మరి మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. ఈ రోజు బ్లాగ్ అయితే నేను కంప్లీట్గా ఈ రెసిపీ చేస్తూ మాట్లాడుతూ షూట్ చేశాను. ఇండక్షన్ స్టవ్ ఏంటంటే కొంచెం సౌండ్ చేస్తుంది. మరి మీకు డిస్టర్బింగ్గా ఉంది అని అనుకుంటే ఇంకొకసారి ఇలాగా ట్రై చేయండి. బట్ ఏదో ఒకసారి కొత్తగా ట్రై చేస్తేనే కదా అంటే మీకు కూడా నచ్చుతుందా లేదా అని నాకు తెలుస్తుంది. సో కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, బోరింగ్గా లేకుండా అని చెప్పేసి క్యాజువల్గా లైవ్గా మాట్లాడుతూ షూట్ చేసినటువంటి రెసిపీ. సో వీడియోని కంటిన్యూ చేసి చూడండి. నచ్చిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఆర్ లైక్ ఆర్ డిస్లైక్ బటన్ తోటి మీ యొక్క ఇంట్రెస్ట్ నాకు తెలియచేయండి. అండ్ చూసాక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా సిస్టర్ కూడా తను ఒక ఛానల్ స్టార్ట్ చేసిందండి, మధురామ్ బ్లాగ్స్ అని. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీరు కూడా. తను మంచి రెసిపీసే చేస్తుంది. తన థాట్స్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా తనను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఇండక్షన్ స్టవ్ పెట్టేసి ఇప్పుడు ఆన్ చేస్తాను. మనకి ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, ఇది నొక్కాలి. సో 1400 చూపిస్తుంది. పర్లేదు, ముందు కొంచెం వేగాలి కదా త్వరగా, అందుకని చెప్పేసి నేను ఉంచాను. ఆల్రెడీ ఉల్లిపాయలు కట్ చేసుకొచ్చాను. మా దగ్గర ఉన్న ఉల్లిపాయలు అయితే ఎంత ఘాట్ ఉంటాయంటే కట్ చేసిన కళ్ళల్లో ఏడ్ చేసినంత నీళ్ళు వచ్చేస్తాయి. ఇండక్షన్ దాంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అట్లా కిర్ర మన సౌండ్ వస్తూ ఉంటుంది. లైవ్గా చేయొచ్చు, బట్ అదే ప్రాబ్లం.
ఇదేదో ఆయిల్ డబ్బా బాగుంది, కాకపోతే ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తున్నప్పుడల్లా ఎప్పుడన్నా గబక్కున ఊడిపోయి పడిపోయి మొత్తం నూనె అంతా పడిపోద్దేమో అని భయం వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఒత్తుతూ ఉంటాను. తొందరగా ఎక్కువ పడదు కాబట్టి కంట్రోల్గా వేసుకొచ్చి నేను పొద్దున్న దోశలు చేశాను. దోశలు చేసేటప్పుడు కూడా ఇట్లా మనం అంటే స్పూన్తో ఇక తీసే పని లేకుండా ఇలా స్ప్రెడ్ చేశాను అనమాట. బాగా కుదిరింది. సో ఆయిల్ వేసేసా ఫస్ట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇండక్షన్ స్టవ్ రన్ అయ్యేటప్పుడు పైన గిన్నె తీయకూడదు. మనం తీసామంటే అది మళ్ళీ ఎర్రలాగా చూపిస్తుంది. అంటే మనకు మామూలుగా స్టవ్ మీద చేసేటప్పుడు అలవాటు ఉంది కాబట్టి ఇట్లా గిన్నె పక్కన ఇట్లా ఇట్లా కలిపి పెడుతుంటే చూడండి, అట్లా తీయకూడదు. ఆ కంప్లీట్ ఆన్లోనే ఉంచాలి. దీంట్లో కొద్దిగా తాలింపు దినుసులు వేసేద్దాం. ఫస్ట్ టైం ఇట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, ఎందుకంటే రెగ్యులర్ రొటీన్ వీడియోస్ ఎప్పుడు వాయిస్ ఓవర్ వీడియోస్ ఉంటే బాగోదులే అన్నట్టుగా ఆలోచించి చేస్తున్నాను. మరి మీరు ఓకే అంటే మళ్ళీ ట్రై చేస్తే ఇలాగా, ఎందుకంటే ఈ సౌండ్ ప్రాబ్లం కదా, అది మెయిన్. ఇవ్వండి, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను, మినప్పప్పు, శనగపప్పు. త్వరగానే వేడెక్కిపోయింది, స్టీల్ కదా. అబ్బో, మనం సూపర్ ఫిట్గా ఉండాలి, మాడిపోయేటట్టుంది. తగ్గించుకున్నాం. చూసారా ఎంత పొగగా వస్తుంది, త్వరగా వేగిపోతుంది. మనకి ఇందులో ఇప్పుడు నేను చేసే రెసిపీలో మెయిన్ ఇవే, ఏంటది, ఉల్లిపాయ వేగాలి. మిగిలిన నేను చూసి మిగిలిన త్వరగా అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా వేడెక్కింది, మాట్లాడే లోపల గిన్నె వేడెక్కిపోయింది. ఆ తాలింపు దినుసులు నేను అంటూనే ఉన్నా. చూడండి ఎట్లయిపోయినాయో, మరీ మాడలేదు, బ్రౌనిష్గా వచ్చేస్తాయి. అండ్ దీనికోసం ఇంకా నేను చేసుకున్న మిగతా ప్రిపరేషన్ చూపిస్తాను. తాలింపు తీసేద్దాం. కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామని తీసాను. ఎక్కువగా గ్రైండ్ చేయనండి, చాలా కొంచెం ఇట్లా ఒక చిన్న సీసా, అంటే ఒక పావు కేజీ అల్లం, పావు కేజీ కాదు, అంటే మా హస్బెండ్ దగ్గర తెప్పించుకున్నప్పుడు అంత అన్ని వెల్లుల్లి రెబ్బలు అంత అల్లం ముక్క గ్రైండ్ చేసి అట్లా పెట్టుకుంటాను. సో దట్ వేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి గ్రైండ్ చేసినటువంటి కొబ్బరి, అండ్ ఇది వచ్చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి క్యారెట్ తురుము. ఈ రెండు వేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ నాకేంటంటే అది తిన్నప్పుడు ఏమనిపించిందంటే కొంచెం ట్యాంగీగా పుల్లగా ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను నిమ్మకాయ కలుపుకున్నాను. అప్పుడు నిమ్మకాయ కలుపుకుంటే రుచి బాగుంది. సో అప్పటి నుంచి ఏం చేస్తానంటే ఈ రెండు కాంబినేషన్ తోటి ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను అనమాట. ఇట్లా కుక్ చేసిన తర్వాత ఫ్రైడ్ రైస్ లాగా ఆల్రెడీ వండిన అన్నాన్ని దాంట్లో కలిపి మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్స్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మనకి కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే పుల్లగా టేస్ట్ బాగుంటుంది. అంటే పులిహోర అలా అనిపించదు, బట్ ఈ రెండింటి కాంబినేషన్ బ్యాలెన్స్ చేయడానికి నిమ్మరసం బాగా హెల్ప్ అవుతుంది. అలా అని చెప్పి మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే ఇది వండడం కుదరదేమో అని మాత్రం అనుకోకండి. ప్లెయిన్గా కూడా చేసినా బాగుంటుంది, ఎందుకంటే అందరి టేస్ట్ ఒకలా ఉండదు కదా. ఒక్కొక్క జిహోగా రుచి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే, దాని ఏముంది. మీకు నచ్చవచ్చు, నాకేంటంటే కొంచెం పులుకుంటే బాగుంటుంది అని అనిపించి నా ఓన్ రెసిపీ అనమాట. ఎక్కడ చూసింది కాదు, ఎవరు చేస్తే నేర్చుకుంది కాదు. చిన్నగా అప్పుడప్పుడు ఏంటంటే హడావిడిగా ఏదైనా టైం లేనప్పుడు తొందరగా చేయగలిగే వంట ఏదైనా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచనలు అనమాట. ట్రయల్ వేసేదాన్ని, సక్సెస్ అయితే ఇక ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇగోండి, మనకు ఉల్లిపాయ ఆల్రెడీ మగ్గిపోయింది. ఆ నల్లగా కనిపించే కొంచెం పోపు దినుసులేండి, ఏముంది తినేటప్పుడు తీసి పక్కన పడేసి సరిపోద్ది. చూసినారు కదా, మీతో మాట్లాడుతూ వేసే లోపల అది 1400లో ఉంది కదా, బాగా హీట్ ఎక్కిపోయింది. అందులో స్టెయిన్లెస్ స్టీల్తో చాలా జాగ్రత్తగా వంట చేయాలి, తొందరగా అయిపోతుంది. సో ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇప్పుడు నేను ముందు క్యారెట్ వేస్తాను. కొబ్బరి ఏంటంటే తొందరగా వేడికి మాడిపోయినట్లు అయిపోతుంది, అందుకని కొబ్బరి తురుము ముందు వేయకుండా క్యారెట్ వేసి కొంచెం వేగాక క్వాంటిటీ ఉంటుంది కదా దానిపైన కొబ్బరి వేసుకుంటే మాడకుండా చక్కగా వేగుతుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కర్రీ అనమాట. నేనేంటంటే త్వరగా పని అవుతుందని చెప్పేసి గ్రైండ్ చేశాను. మీరేం చేయొచ్చు అంటే త్వరగా అవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటే గ్రైండ్ చేయకుండా చిన్న ముక్కలుగా ట్రై చేయండి. సన్నగా తురిమినట్టుగా చేసుకున్నా బాగుంటుంది. నాకేంటంటే పని త్వరగా అయిపోవాలని చెప్పేసి నేను ఆలోచించి చేసుకున్నటువంటి స్టైల్ అనమాట ఇది. సో క్యారెట్ కూడా త్వరగా వేగిపోద్ది. మనం వేయంగానే ఒక రెడ్ కలర్గా ఉన్నది కాస్త లైట్ ఆరెంజిష్ అయిపోతుంది. ఇక చూడండి, మనం వేసేసరికి ఇట్లా వచ్చేసింది కలర్.
లైటింగ్ పెట్టుకుందాం అనుకున్నాను, మరీ అదేదో చాలా ఫోకస్డ్గా కనిపిస్తుందేమో అని చెప్పేసి న్యాచురల్గా విండో ముందు కిటికీ తీసే కూర్చున్నాను. మరి మీకు లైటింగ్ సరిపోయిందో లేదో ఒకసారి నాతో కామెంట్స్లో చెప్పండి. కొంచెం డల్గా అనిపించింది అంటే నేను ఒక ఎక్స్ట్రా లైటింగ్ పెట్టుకొని చేస్తాను. ఇంకొచ్చేసి కొద్దిగా మనకి అయిపోతుంది, ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది అనుకున్నప్పుడు ఇది వేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి కదా, ఇది ఎండు కొబ్బరి కాదని పచ్చి కొబ్బరి, టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా మేము. సో ఆ చిప్ప ఉంది, దాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా చేసేసుకుందాం అని చెప్పేసి ట్రై చేశాను. నిన్న యాక్చువల్గా తేజుకు చేసేసాను, వాడికి బాక్స్లో పంపించేశాను. కాకపోతే నేను నా కోసం చేసుకోలేదు. ఇప్పుడు ఆ మిగిలిన రెడీ చేసిన ప్రిపరేషన్ ఉన్న ఐటమ్ని నా కోసం ఇప్పుడు వాడుకుంటున్నాను. ఇంక ఇదే లాస్ట్ అనమాట. మనకి 100 తక్కువ, ఇక ఇండక్షన్లో అంతకంటే తక్కువ కాదు. ఆ వాటర్ లాగా ఏం క్వాంటిటీ ఉండదు కాదు. చూసారా, నేను పక్కకు అనేసరికి సౌండ్ చేస్తుంది. ఏమీ ఉండదు కాబట్టి కొంచెం మనకు అట్లా అడుగంటున్నట్టు అనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు జస్ట్ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం. ఇంకా మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఉల్లిపాయల కంటే ముందు పల్లీలు కానీ లేదంటే జీడిపప్పులు కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనేమో ఇక అన్నంలోకే కదా అని చెప్పేసి పిల్లలకంటే స్పెషల్గా వేయాలని అనిపిస్తుంది, వాళ్ళు అట్రాక్టివ్గా తింటారని చెప్పేసి అవి ఇవి వేస్తూ ఉంటాం. మన కోసమే కదా, ఏముంది కానీ నేను వేయలేదు. బట్ మీరు కొన్ని జీడిపప్పులు వేసుకుంటే తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి క్రిస్పీగా. అండ్ ఈ మధ్య కాలంలో నేను ప్రతి దాంట్లో మా మమ్మీ చెప్పింది, సో మెంతి పొడి వాడుతున్నాను అనమాట, ఆరోగ్యానికి మంచిదని. పెద్దగా టేస్ట్లో డిఫరెన్స్ ఏం కాదు, కొంచెం మెంతి పొడి, మన క్వాంటిటీని చూసుకొని సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, లైట్గా కారం, పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి కొంచెం చూసుకొని సరిపడా వేసుకోవచ్చు, ఎందుకంటే అన్నంలో కలుపుకుంటే రుచి రావాలి కదా. దీనికి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేయనండి, ఎందుకంటే అవన్నీ వేసిస్తే మళ్ళీ ఒక రకమైన మసాలా ఫ్లేవర్ డామినెంటింగ్గా అనిపిస్తుంది. సో కర్రీస్కి ఏ కర్రీకి ఏ ఫ్లేవర్ తగులుతూ తెలియాలో అది మాత్రం ఉంటేనే రుచి అనేది తెలుస్తుంది. అలా కాకుండా మనం అన్నీ ప్రతి దాంట్లో టేస్ట్లెస్గా అదే స్పైసెస్ యాడ్ చేస్తే ఒక కర్రీకి ఉండే స్పెషల్ ఫ్లేవర్ అనేది మనం ఫీల్ అవ్వలేము. సో మొత్తానికైతే అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఫైనల్గా కొబ్బరి తురుము కూడా వేసేస్తున్నాను, పచ్చి కొబ్బరి తురుము. అండ్ నేను వంట చేసేటప్పుడు ట్రయల్ వేసి తెలుసుకుని ఇంకొక టిప్ షేర్ చేస్తానండి. అదేంటంటే చాలామంది నిమ్మరసం కుక్ చేసేటప్పుడు వేస్తే చేదు వచ్చేస్తుందేమో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఏది బెండకాయలు జిగురు రాకుండా ఉండడానికి కుక్ చేద్దామని ట్రై చేసినప్పుడు నాకు అసలు జిగురు రాకుండా బాగానే వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్టుగా చేదు అయితే ఏం రాలేదు. ఎప్పుడైనా ఒకసారి డేర్ చేసి ట్రై చేస్తాను కదా, మనం అనుకున్న రెసిపీ కుదిరిందా లేదా అని తెలిసేది. సో నేను అట్లా ట్రై చేశాను. గింజలు పడిపోయింది. నేను నిమ్మకాయ రసం ఎప్పుడైనా అట్లా పిన్నప్పుడు ఇట్లా అప్లై చేస్తాను, సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. ఇండియన్ హ్యాండ్స్ కూడా ఇట్లా కొంచెం సేపు మసాజ్ చేసి వదిలేసిన తర్వాత కడుక్కుంటే భలే ఫ్రెష్గా అనిపిస్తాయి అనమాట హ్యాండ్స్. కాకపోతే ఇక్కడ ముందు మాడిపోతుంది. ఇవన్నీ మిక్స్ చేసేసాం కదండి. మిక్స్ చేసేసి ఆ పులుపు అనేది దానికి టేస్ట్ బ్యాలెన్స్ అవడానికి ఇప్పుడే కలిపేశాను. మళ్ళీ తడిగా లేకుండా కొంచెం ఏమైనా తడి ఉంటే అబ్జర్వ్ చేసేసుకుని బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్పి, అన్నం తడిగా లేకుండా ఉంటుంది. సో కొంచెం సేపు అట్లా ఉంచి ఆఫ్ చేసేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కాకపోతే గిన్నె పెద్ద దాంట్లో చేసుకుంటే ఫ్రైడ్ రైస్ లాగా అన్నం తీసి అదే పాత్రలో వేసి కలిపేసుకోవచ్చు. ఇంకా నేనేంటంటే చిన్న దాంట్లో మీకు ఈజీగా ఉంటుందని చూపించాను కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంకా ఆపేసేద్దాం. ముందు అమ్మయ్య మీతో మాట్లాడుతూనే వంట చేసేసాను చూసారా. కాకపోతే మనము ఏం చెప్పాను నేను గుర్తు రావట్లేదు. పెద్ద పాత్ర తీసుకొని చేసుకుంటే రైస్ ఏదైతే మనం వండుకున్నామో దాన్ని తీసేసి అందులో వేసేసి చక్కగా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ లాగా బాగా ఇన్స్టెంట్గా మంచి కలుస్తుంది. వేడి మీద కదా, అందులో ఉప్పు కారం అన్ని అన్నానికి బాగా పట్టి చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఇట్లాగా చేసేసి కొంచెం కర్రీలాగా పిల్లలకి బాక్స్ పెట్టేటప్పుడు మనం కొంచెం ఒక పెద్ద ప్లేట్లో కాస్త అన్నం వేసుకొని ఇది కాస్త వేసేసామంటే కర్రీలాగా కలిపేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్గా భలే ఉంది చూసారా, కలర్ చూస్తుంటే ఎంత బాగుందో.
మీకు దూరానికి అర్థమవుతుందో లేదో చూపిస్తాను నేను. ఏదో పన్నీర్ బుర్జీ చేసిన కర్రీలాగా అనిపిస్తుంది చూడడానికి. చూడండి, బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఇలా ఒక రెసిపీని లైవ్గా మాట్లాడుతూ మీతో మాట్లాడేంత లోపలనే నేను వంట కూడా చేసేసాను. ఇంకేం లేదు, ఈ రైస్ కొంచెం పెట్టుకొని నేను తినేస్తే నా లంచ్ అయిపోతుంది. సో ఇలాగ మాట్లాడుతూ సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నా పర్లేదు, ఇలా మాట్లాడుతూ మీకు రెసిపీ చూపించాలని ఇంట్రెస్ట్ ఉంటే నాతో కామెంట్స్లో చెప్పండి. ఇంకొక రెసిపీ ఏదైనా ట్రై చేస్తాను, ఎందుకంటే అందరికీ నచ్చితే చేయగలం కదా. సో అది ఇవాళ వీడియో. మొత్తానికి నాది అయిపోయింది. ఇప్పుడు చూడండి అసలు టేబుల్ మీద ఎంత క్లమ్జీగా ఉందో. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.